వెల్కమ్ బ్యాక్. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఏపీ పోలీసులు వేగం పెంచారు. దాడిలో తాడేపల్లికి చెందిన 7గురు మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లుగా నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. అంతేకాదు 150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆనాటి దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపైన పోలీసులు దృష్టి సారించారు. అటు వైసీపీ నాయకులు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలోనే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు అయితే వేగం పెంచారు. ఇప్పటి వరకు ఈ కేసులో సాధించిన పురోగతి ఏంటి? కేసుకు సంబంధించి కూడా పోలీసులు వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 4-5 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ అనేది వేగవంతంగా జరుగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కి అట్లాగే దాంతో పాటు మరికొన్ని సరౌండింగ్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం కానీ, మరికొన్ని ఎవరైతే గుర్తించారో వారి దగ్గరికి వెళ్ళడం కానీ, వీటన్నిటి కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఎక్కువగా కూడా నిందితులు అనేది గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 150 మందిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి కొంత సమాచారం అంతా ఉంది. అలాగే గుణదలు, రాణిగారి తోట, కృష్ణలంక, తాడేపల్లి, అలాగే గుంటూరు ఈ ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే ఉండే వారికే ఎక్కువగా కూడా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు 3 నాయకుల్ని కూడా అనుమానిస్తా ఉన్నారు. ఆ 3 నాయకులే ఉసుగొలిపి ఇక్కడున్న కొంతమందిని ఆ ఆఫీస్ మీదకి దాడికి పంపించినట్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా వైసీపీకి చెందిన ఏదైతే ఉన్నారో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాష్ తో పాటు అట్లాగే ఎమ్మెల్సీగా ఉన్నారు. అట్లాగే వైసీపీ కార్యాలయానికి కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అలాగే ఆ మంగళగిరి ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన 2 సార్లు గెలుపొందిన ఎవరైతే ఉన్నారో ఆర్కే, ఈ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ 3 ఆధ్వర్యంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా అప్పుడు దాడి జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అందులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే 150 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంతో పాటుగా దాడిలో పాల్గొన్న సమయంలో కూడా ఏదైతే నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ దాడి సమయంలో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కూడా వాళ్ళను ట్రేస్ అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, వాటితో పాటు ఉన్న మొబైల్ నెంబర్స్ ఏంటి, అలాగే వాళ్ళు ఆ పర్సనల్లో ఎవరెవరు ఉన్నారు అనే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 150 మందిని కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.